నాయన హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకున్నాను కదా! నేనే జోకర్‌నంటే, ఒక నర్స్ నాకన్నా జోకరు కొంచెం రౌడీ నర్స్‌లాగే ఉంది. నా సంగతి తెలుసు కదా మీకు. రమంత బూతులు, గీతులు ఆడడం నాకెలాగైతే ఆవిడకి కూడా కొంచెం కామెడీ ఆర్టిస్ట్ లాగే ఉంది. కామెడీ ఆర్టిస్ట్ అయితే బాగానే ఉంది కానీ నాకు కడుపు కోసేసారు కదా పైన బొడ్డు పైనుంచి ఆ మాత్రం కోసారనమాట. ఒక 15 కుట్లు పడ్డాయి. కాబట్టి నాకు నవ్వు అంటేనే జోకర్ను కదా! నాకు కొంచెం నవ్వు అంటే గడికి నవ్వు వచ్చేస్తుంటది. ఏ మాట ఏ జోకు విన్నా నవ్వు వచ్చేస్తుంది. బెడ్ మీద పడుకున్నాను కానీ మా మంద కిసుకిసు కిసు 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 నవ్వు. పిక్నిక్ వచ్చినట్టు తినేయడము. ఉసు 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 అని వచ్చి ఉప్పుకోవడం పగ 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 నవ్వడం. అవి వింటేనే నాకు నవ్వు వచ్చేస్తుంది. మరి ఈ జోకర్‌లకి నర్సు ప్రవర్తన చూస్తే నాకు మరి ఒక పక్క నవ్వు, ఒక పక్క వింత కూడా వేసింది నాయన. ఏటెలాగంటే ఆదివారం అంటే సారీ 5 గంటలకు ఆపరేషన్ తీసి బెడ్ మీద వేసేసారు నాయన. 5 గంటలకు ఆపరేషన్ తీసుకొచ్చి రూమ్‌లోనే బెడ్ మీద వేసేసారు. తెల్లవారి 10:30కి 10కి వచ్చింది నాయన అమ్మ నర్సమ్మ. వచ్చి పక్కకి తిరిగండి తిరిగిస్తే ఇటు ఒకటి తిరిగిస్తుండండి పక్కకి అని అన్నది. అసలు ఏమండి 5 గంటలకు ఆపరేషన్ చేశారు ఈ పక్కకి ఆ పక్కకి తిరగడానికి నాకు అవ్వటం లేదు. కిందకి కిందకి ఇంత తాళం కప్పలాగి పెట్టారు నాయన. ఈ పొట్ట పక్కన ఇంతింత గొట్టాలు 2 దూర్చేసి అవి కదలకుండా కింద వరకు ఉన్నట్టుగా కిందకు ఒక డొక్కు పెట్టారు. ఇంతింత గొట్టాలు ఒక 2 కడుపులోనేసి పక్కల్లోని కడుపులో పంపించి చెడు రక్తం వచ్చేందుకు అదొకటి పెట్టారు కింద వరకు ఉంది. నెక్స్ట్ ఏమో ఇంకా 24 గంటలే గడవలేదు. వచ్చింది తిరగండి ఇటు తిరగండి పర్వాలేదు ఏమీ అవ్వదు అన్నది. అమ్మ అసలు కదలలేకపోతున్నాను అంటే నాకు అది చూసి ఏమని తెలుసా నర్సు నా కోసం మీరు ఇటు అటు తిరుగుతారు అన్నది. దీనికోసం నేను ఇటు అటు తిరగలేదు స్వల్ప నాదైతే ఆ అమ్మ గురించట నేను ఇటు అటు తిరగాలి అని నేను అన్నది. తిరగడానికి ట్రై చేయండి ఇటు అటు నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇటు అటు తిప్పుతాను అని అన్నది. నేను దగ్గరుండి మళ్ళీ ఒక అరగంట వచ్చింది. వచ్చి దగ్గరుండి ఇటొక తిప్పు అటొక తిప్పు తిప్పేసి నవ్వుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు వచ్చింది మళ్ళీ 11 గంటలకల్లా మీరు టిఫిన్ చేసి అన్ని రెడీ చేసి రెడీ ఉండొచ్చండి నేనేమో నడిపించేస్తాను అన్నది. ఇదేంటమ్మా నడిపించేస్తాను అంటే ఓకే దింపించేస్తాను దింపించి 2 అడుగులు నడిపించేస్తాను అన్నది. అంటే రెండో రోజు అనమాట. రెండో రోజు 2 రోజులు పూర్తిగా అయ్యింది. మూడో రోజు స్టార్టింగ్ అనమాట. అయితే ఇది నడిపించేస్తానని అన్నారు కదా నాకు గుండె గాబరా వచ్చేసింది. ఇదేంటమ్మా ఈ పక్కన కడుపులో గొట్టాలు ఉన్నాయి కింద మడుకు తాళంలాడు తీసేసారు యూరినరీకి ఇక్కడ నొప్పి నొప్పిలాగే ఉన్నది ఇదేంటి నిల్చోబెట్టి నడిపించేస్తానంటుంది అని నా గుండెలాగా ఉన్నది. ఆపరేషన్ హాస్పిటల్ పద్ధతి నాకు ఎంతగా ఉన్నాయండి. 5 గంటలకు ఆపరేషన్ చేశారు కదా తెల్లవారు 6 గంటకల్లా ఒకడు వచ్చాడు బాయ్ ఆడట బెడ్ మార్చేస్తుంది. ఎలా మారుస్తావు అంటే నువ్వు అటు తిరుగు ఇటు నుంచి నేను ఇట్టేసి ఆ బెడ్షీట్ని తీసేసి లోపలికి ఎట్టేస్తాను అంటున్నాడు. 24 గంటలు అవ్వలేదు నాయన. అప్పటికే నాకు ఆపరేషన్ జరిగి 15 గంటలే ఎంత అయ్యింది. అయినా సరే వాళ్ళు బెడ్షీట్ మార్చేస్తారట తలగాళ్ళు మార్చేస్తారట ఆ సోదా వాళ్ళది. మరేం చేస్తాము ఆడు ఎలా చెప్పినట్టుగా వాళ్ళకి వంగితే ఆ బెడ్షీట్ లోపలికి లాగేసినట్టు ఆడు తట్టి ఈ అమ్మ వచ్చింది దిగండి 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 అని అంటది. ఇది ఏంటమ్మ దింపేస్తాను అంటుంది మొండ అనుకున్నాను. నా కోసం మీరు నడాలి నా కోసం మీరు నడాలి అని నవ్వుకొని నా కళ్ళలో కళ్ళు పెట్టి అన్నట్టు నాకు అసలు జోకని నాకు నవ్వు వచ్చేస్తుంది. దీని గురించి నేను అర్థం ఏంటి నేను నిల్చోడబెట్టి అనుకున్నాను. వచ్చింది నాన్న పడుకొని వచ్చి లగండి 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 అని ఆవిడ మా అన్నయ్య కలిపి నిల్చోబెట్టారు. నిల్చోబెట్టడం కాదు 2 అడుగులు వేయండి అన్నది. ఏదో కొంచెం బలమైన మనిషిని కాబట్టి కొంచెం శక్తి తెచ్చుకొని నిల్చోగలుగుతున్నాను కాబట్టి
కొంచెం దూరం నడిచాను నేను. కొంచెం దూరం నడిచేసరికి ఆయాసం వచ్చేసింది. అటునుంచి ఒక 50 అడుగులు, ఇటు నుంచి ఒక 50 అడుగులు నడిపించేసాడు. నడిపించేసి తీసుకొచ్చి బెడ్ మీద వేస్తే నా గుండె దడ 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 దడ. నేను కొట్టుకోక్కర్లేదు. పొట్ట గడ దడ 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 పొట్ట. అంటే గుండు కొట్టుకుంటుంది. అది పొట్ట దగ్గరికి వినిపిస్తుంది. ఇక గుండె దగ్గర అంటే మరి చెప్పక్కర్లేదు. ఇది ఎక్కడ దొరికింది మొన్న అనుకున్నాను నేను. ఏదో 60, 50 అడుగులు నడిపించేసింది నేను. మా డాక్టర్ గారు 2 రోజులు ఆపరేషన్ చేసిన మొదటి రోజు ఉన్నాడు, మరుసటి రోజు ఉన్నాడు, చూశాడు. తర్వాత నేను క్యాంప్ వెళ్తున్నాను. మళ్ళా మంగళవారం ఆపరేషన్ చేశాడు 5 గంటలకి. మళ్ళీ నేను సోమవారం మార్నింగ్ వస్తానని చెప్పినాడు. మరి ఈ మధ్య 3 రోజులు ఉండండి, ఇంకో డాక్టర్ వచ్చి చూస్తాడన్నాడు. ఆ డాక్టర్ వచ్చి చూడలేదు. ఈ డాక్టర్ గారు మాత్రం ప్రతిదీ ఫోటో చేసుకొని డైరెక్షన్స్ ఇస్తూ ఏటి ఇవ్వాలి, ఏటి తింటున్నాడు, ఏటనేది అన్నీ కరెక్ట్గా కనుక్కున్నారు. కనుక్కొని ఏది ఇవ్వాలి ఏం చేసి చెప్తున్నారు. ఈయనేమో ఆపరేషన్ పార్ట్ ఏమో ఫోటోలు తీసి పంపిస్తున్నారు. చాలా బాగా ఉంది. అయితే డాక్టర్ గారు అన్నారు, ఈ కిందకి పెట్టిన తాళం, ఈ పక్కకు పెట్టిన గొట్టాలు సోమవారం వచ్చి నేను ఇస్తాను అన్నారు. ఆమె అన్నారు కదా. ఆదివారం వచ్చింది నేను. ఆదివారం వచ్చి అప్పుడు ఆవిడ మార్నింగ్ డ్యూటీ కాదు కదా, ఈవినింగ్ డ్యూటీ 4 గంటలకు వచ్చి నేను ఇప్పిస్తాను అన్నది. ఏటమ్మ ఇప్పిస్తావు, కింద తాళం ఇప్పడానికి కుదరదు, అదేదో లోపల డాక్టర్ కట్టాడట, తాళంలోని బిగించాడట. ఈ యూరిన్ అనేది ఇది అనేదట ఇంత దెమ్మలాగా ఉంది. ఆ దెమ్మ కనకన్నాలు ఉన్నాయి. అందులోనే సిలైన్ ఎక్కించి ఇది అందులోనే ఎలా పెట్టారు ఏటో నాకు తెలియదు కానీ అలాగ పెట్టారనమాట. దాన్నేమో నేను రిమూవ్ చేసేస్తాను. నేను అన్నాను, డాక్టర్ గారు వచ్చి రిమూవ్ చేస్తానన్నారమ్మా గొట్టాలను కింద తాళము అన్నాను. ఏ డాక్టర్ వచ్చి ఎత్తాడు ఇట తాళం మీకు, మేమే ఇట్టాం, అది మేమే తీస్తాం, కానీ నీది మాత్రం నేను తీస్తానే అన్నది. ఇదేటమ్మా నాది పట్టుకొని నాది తీస్తాను అంటుంది. పిచ్చవి కానీ మద పిచ్చిలాగా ఉంది అనుకున్నాను నేను. కానీ గబగబా మళ్ళీ 11, 4:30కి వచ్చింది ఆయన. 4:30కి వచ్చి తీసేస్తాను తీయండి అన్నది. ఏడు తీసేస్తారా అన్నది. ఈ తాళం తీసేస్తాను కిందది అన్నది. గబగబ ఇప్పిస్తుంది ఆయన గోడలో. ఇప్పేసి పట్టుకొని అదే కెలికింద అయిపోయింది అని ఆ తాళం కప్ప తీసేసి ఒక ట్రేలో పడేసి వచ్చింది అయ్యి దాని అసిస్టెంట్ ఇద్దరు కలిసి పారిపోయినారు. ఇదంతా చూస్తున్నా నాకు నవ్వాగదు. కొంపతీసి ఎక్కడ తెంపేస్తుందనో భయం, ఎక్కడ ముక్కలాగేస్తుందనో భయం. అది ఏదిన్నాలో కన్నంలోనే ఎక్కించేవారు, యూరినరీ కన్నంలోనే ఎక్కించేవారు చూపు. ఇప్పుడు అలా కాదు, తాళం కప్పలాగా బిల్ల ఉంది. ఆ బిల్లకేమో ఈ ముందు దాన్ని అందులో ఎట్టేసి నీరు పోసేస్తున్నారు. అదొక కొత్త పద్ధతి. ఏమైతే ఏమైంది, ఎక్స్పీరియన్స్ హ్యాండ్ లాగా ఉంది. అది పట్టుకుని వెళ్ళిపోయింది నాయన. ఆ మరుసటి రోజు ఎలా ఉన్నారు, బాగుందా, ఈ డాక్టర్ గారు వచ్చేసి ఆ గొట్టాలు తీసేస్తారు. బాగుంది కదా, నేనే పెడతాను. ఆ డాక్టర్లు అలాగే అంటారు. ఆ గొట్టాలు మాత్రం నేను తీయడం నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇవి మాత్రం తీసేది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేనే పెడతాను కాబట్టి నేనే తీసేస్తున్నాను. డాక్టర్లు పెట్టరు అలాగే అంటారు వాళ్ళు అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఆయన. ఏటైతే నేను అనుకున్నాను కొంప తీసుకో మొత్తం లాగేస్తుంది కావాలా, కాండ ఎక్కడ సిరిగిపోద్ది కదా, మరి వండలేదు వచ్చిపోయేలాగా వండలేను నేను అనుకున్న. దానికి అంత ఎక్స్పీరియన్స్ పెట్టడం తీయడము అయిపోయింది కానీ తీసేసింది. తీసేసి బాగానే చేసేది. అప్పుడప్పుడు అనుకుంటుంటాను నేను, నేనే కామెడీ అండి, ఈ నర్సు నాకన్నా కామెడీ లాక్కున్నది అని అనుకుని నాలో నేను నవ్వుకున్నాను. అర్థమైందా? ఉంటానంటే